నీకు ఏమైనా సౌండ్ వినిపిస్తుందా? లేదు. మీకేమైనా వినిపించిందా? లేదు, నాకు కూడా ఏమీ వినిపించలేదు. అది మ్యూజిక్ ప్లే అవుతున్నట్టుంది. డ్రమ్స్ మోగిస్తున్నారు ఎవరు. సారీ. డ్రమ్స్ ఎక్కడో మోగిస్తుంటే మన గుండెల్లో మోగినట్టుగా ఉంది. అనియా, అది నువ్వు అది యాక్చువల్లీ తిను పడిపోతుంటే నేను తను పట్టుకుని లేపుతున్నాను. నా బ్యాగ్ పడిపోయింది, అందుకే. తిను తీసుకుపోయింది. ఫస్ట్ బ్యాగ్ పడిపోయింది, అప్పుడు బ్యాగ్ తీసుకునే తొందరలో తను పడిపోయింది. ఇక ఇద్దరిని లేపే తొందరలో నేను పడిపోయాను. యాక్చువల్లీ మేమిద్దరం ఒకేసారి పడిపోయాము, అంతే. నేను ఇక వెళ్తాను, బాగా లేట్ అయిపోయింది. గుడ్ నైట్. ఆగు. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు మా ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ ఉంది. తను పేరెంట్స్ వస్తున్నారు, మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. అండ్ అనియా అన్ఫార్చునేట్లీ సర్వెంట్స్ అందరూ లీవ్ లో వెళ్ళిపోయారు. సో వి నీడ్ సంబడి టు సూపర్వైజ్. అండ్ ఐ రిమెంబర్ ప్రజ్ఞ మీ పని చాలా బాగా చేస్తుంది కదా. పార్టీలన్నీ అరేంజ్ చేస్తుంది, మీ పనులన్నీ చేస్తుంది. అండ్ వై నాట్ నైస్ డిన్నర్? ఇక ఆల్రెడీ రాబిన్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, మొబైల్ ఆఫ్ లో ఉంది. రాబిన్, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఏదో నెక్స్ట్ మంత్ లీవ్ అడిగావు కదా, అది ఈ రోజు తీసుకో. కానీ మ్యామ్, నేనైతే అభిసార్ని అడిగి నెక్స్ట్ మంత్ లీవ్ తీసుకున్నాను. ఐ నో స్వీట్ హార్ట్, కానీ నువ్వు ఈ రోజే లీవ్ తీసుకో, నేను చెప్తున్నానుగా. అండ్ గుర్తుపెట్టుకో, ఒకవేళ నా మాట వినకపోయావంటే అప్పుడు ఇలా కూడా జరగచ్చు, లీవ్ పర్మనెంట్ అయిపోవచ్చు. ఇదిగో డబ్బులు తీసుకో. ఇదిగో రాబిన్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. ఓకే, హ్యావ్ ఫన్, బాయ్. ఏమైంది? చేయగలవా? ఏం ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం లేదుగా అంటే నీ ఉద్దేశం ఏంటి ఆలియా? ఆలియా, నువ్వు సర్వెంట్స్ చేసే పని ప్రజ్ఞ చేతి ఎలా చేస్తావు? అసలు ఆ పని తనలా చేస్తుంది. లేదు, యాక్చువల్లీ ప్రాబ్లం ఏమీ లేదు. అయినా జస్ట్ ఒక రాత్రే కదా, నేను చేస్తాను. కానీ ప్రజ్ఞ, ఈ పనులన్నీ నీ జాబ్ ప్రొఫైల్లో లేవు, నువ్వు చేయాల్సిన. నాకు సీరియస్లీ ఏ ప్రాబ్లం లేదు. అది కాక డిన్నర్ మీ ఫ్యామిలీ కోసమే కదా. మీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి డ్యూటీ నా జాబ్ ప్రొఫైల్ అవుతుంది. ప్రజ్ఞ, కిచెన్ కి దారి గుర్తుందా లేక నేను చూపించిన? నేను వెళ్తాను. ఓకే, ఐల్ సీ యు ఇన్ ఎ వైల్. ప్రజ్ఞ నా కోసం ఏదైనా చేస్తుంది అంటే తన మనసులో కూడా నాకున్న ఫీలింగ్స్ లాంటివే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు తను తిరిగి చూసిందంటే అప్పుడు అర్థం చేసుకోవచ్చు అభి, తను కూడా నిన్ను అంతగానే కోరుకుంటుందని నువ్వు తన్ని అంతగా కోరుకుంటున్నావు. కుక్స్ వంట చేస్తున్నారు, నువ్వు జస్ట్ సూపర్వైజ్ చేస్తే చాలు. ఆ చూడు, నువ్వు డెకరేషన్ మీద కొంచెం దృష్టి పెట్టు. పెళ్లి జరిగేళ్ళు కాబట్టి డెకరేషన్ అది బాగుండాలి, లేదంటే డిన్నర్ లో మజా రాదు. ఐ హోప్ యూ కెన్ మేనేజ్ ఆల్ దిస్. రండి రండి, ఇంకా ఎవరో బంధువులు స్నేహితులు వెంట రాలేదేంటి? ఏం లేదు, జస్ట్. అరే
రండి రండి మిస్టర్ అండ్ మిస్సెస్ మేహతా, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానండి. మీరు చెప్పండి, మీరంతా ఎలా ఉన్నారు? మేం కూడా చాలా బాగున్నామండి. ఒక పక్క పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, రెండో పక్క మీకోసం వెయిటింగ్. అవునంటీ గారు, అత్తయ్య గారు అయితే కాస్త అవసరానికి మించి ఎక్కువగానే వెయిట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చేదాకా డిన్నర్ స్టార్ట్ అవుదు కదా. ఎందుకు? మమ్మీ, నువ్వు మరీను తన మాటల్నే పట్టించుకున్నావు. తనకి జోక్ చేయడం అలవాట్లే. మీరు నాతో రండి. పద. తిని ఇక్కడేం చేస్తోంది? డిన్నర్ కి ఏర్పాట్లు చేస్తుంది. ఇంకేం చేస్తుంది? అది నాకు కూడా కనిపిస్తోంది తను. కానీ నువ్వేగా చెప్పావు పెళ్లికి ముందే తను స్వయంగా ఇక్కడి నుంచి వెళ్లిపోతుందని. కానీ తను ఇక్కడ ఫ్యామిలీ డిన్నర్ లో కూడా. ఐ నో మమ్మీ, నేను నీకు ఇది కూడా చెప్పాను కదా, అభి ప్రజ్ఞని పూర్తిగా మర్చిపోవడం జరిగింది అని. సో ప్రజ్ఞ ఇప్పుడు ఇక్కడ ఒక సెక్రటరీ లాగా ఉంది, అంతే. మీకు నమ్మకం కలగడం లేదా? వెయిట్, నేను మీకు డెమో చూపిస్తాను. ప్రజ్ఞ, మా మమ్మీ డాడీ వచ్చారు ఇక్కడికి. బాగా అలసిపోయి ఉంటారు. నువ్వు వాళ్ళకి డ్రింక్స్ సర్వ్ చేయవా? ఫస్ట్ నేను వాటర్ ఇచ్చి అది తర్వాత చేసుకో. ముందు వెళ్ళి డ్రింక్ సర్వ్ చేసిరా. బాగా అలసిపోయి ఉంటారు, దాహంగా కూడా ఉండుంటుంది కదా. వెళ్ళు. ప్రజ్ఞ, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. రేపు నా పెళ్లి. సో ఇవాళ చీఫ్ గెస్ట్ ని నేనే. నువ్వు నాకు డ్రింక్ సర్వ్ చేయవా? సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చూసావాక, నేను చెప్పానుగా నీకు, ఆలియా ప్రజ్ఞని ఇంటి పనుల కోసమే ఆపుతుంది. పాపం ప్రజ్ఞ చేత నౌకర్లాగా పని చేయించుకుంటూ ఆమెను ఇన్సల్ట్ చేస్తున్నారు. నేనెన్నటికి ఇలా జరగనివ్వను. ఇప్పుడే అడుగుతాను. అక్క 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 ఆగా అడు చూడు. ఏంటది? అబ్బికి కోపం వస్తుంది. ఇదంతా అభికి కూడా మంచిగా అనిపించట్లేదు. ఇక ముందు వాడు ప్రజ్ఞకి ఇన్సల్ట్ జరిగితే సహించలేడు. ఇప్పుడు వాడు మౌనంగా ఉన్నాడంటే కేవలం ఈ తన్ను వల్ల అమ్మా నాన్నల కారణంగానే. వాడు మాట్లాడలేకపోతున్నాడు, కానీ నేనైతే మాట్లాడగలనుగా. ఈ ఆలియా ఇంకా తన్ను మన ప్రజ్ఞని ఎంతగా బాధ పెడతారో అంతగా అభి బాధపడతాడో, ఇక అభి ఎంతగా బాధపడతాడో వాడు మనసు ప్రజ్ఞతో అంతగా ప్రేమలో పడుతుంది. నిప్పు అంటుకోనివ్వక్క, ప్రేమ పుట్టనివ్వు వాళ్ళలో. వాడిలో ఎవరికి తెలుసు, ఈ రోజైతే నా అద్భుతం జరగొచ్చు. కానీ లేదు గిని లేదు, ఆగక్క. మన ప్రజ్ఞ అంత దద్దమ్మ కాదు. వాళ్ళు తననిలా నొక్కి పడుతూ ఉంటే తను ఊరుకుంటుందా? ఆలియా తన్నులు వాళ్ళ హద్దుల్ని దాటుతారో అప్పుడు ప్రజ్ఞ వాళ్ళకు తీటుగా సమాధానం చెప్తుంది. నువ్వు జస్ట్ జరిగే చూస్తూ ఉండు, ఎంజాయ్ చేయి చాలు. ఇదిగోండి మీకోసం. థ్యాంక్ యూ.
నువ్వు చెప్పింది నిజమే. చూస్తుంటే ఈరోజు అభిలో ప్రేమ కట్టలు తెంచుకునేలా ఉంది. ఇప్పటిదాకైతే నిజమే అవుతుంది, ఇక ముందు తెలీదు. హలో అండి. హలో, ఎలా ఉన్నారు మీరు? ఇప్పటిదాకా బానే ఉన్నాం, తర్వాత సంగతి తెలీదు. అంటే అర్థం? అద్దాలు కేవలం స్వార్థపరులు తీస్తారు, మేమైతే భోంచేయడానికి వచ్చాం, భోంచేసి వెళ్ళిపోతాం. పదక్క. ఈ ఓల్డ్ లేడీస్ ఇద్దరు పెళ్లిన తర్వాత తనుతో ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు కానీ ఐ విష్ ప్రజ్ఞతో పాటు వీళ్ళిద్దరు కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. చాలిక, ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో నౌకర్లు ఉన్నారు, మిగతా పనులు నౌకర్లు చూసుకుంటారు. లేదు, అయిపోయింది, అందరూ నేను తినేసి. చెప్తున్నానుగా ఏమీ చేయొద్దని. ఎందుకు? ఎందుకంటే నాకు నువ్వు ఇలాంటి పనులు చేయడం చూస్తుంటే మంచిగా అనిపించట్లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు నా ఎందుకంటే ఎందుకు? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇప్పటిదాకా ఎక్కడున్నారు మమ్మీ? థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మోస్ట్ నేను వెల్కమ్. చెప్పలేదు వీళ్ళని తీసుకొచ్చినట్టు. రండి అభి, ఎందుకో చెప్పనా? చూడు, నీకు పరిచయం చేయడానికి నేను ఎవరిని తీసుకొచ్చాను. నా కజిన్ సిస్టర్ సోనాలి. హాయ్ సోనాలి. హలో. యూనో, తను నీ ఫ్యాన్ నెంబర్ 1. ఇక ఇప్పుడు మరదల్ నెంబర్ 1 అవబోతుంది. అన్నట్టు నీకు తెలుసుగా, మరదలు అని ఎవరిని అంటారు? ఎవరినే ఉంటారు? భార్య చెల్లెల్ని ఏమంటారు? మరదలు. ఓహ్, కరెక్ట్. వైఫ్ సిస్టర్ ని మరదలు అంటారు, నేనైతే మర్చిపోయాను. అలాగే ఆ పెళ్ళైన తర్వాత వైఫ్ కి కూడా ఒక పేరుంటే బాగుంటుంది కదా. ఏంటది? ఏ విధంగా అయితే వైఫ్ సిస్టర్ మరదలు అవుతుందో అలాగే పెళ్ళైన తర్వాత వైఫ్ ని పనికి మాలిందని పిలిస్తే బాగుంటుంది. ఏంటి? ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఏ వైఫ్ అయినా పని చేయదుగా. పని చేయకపోతే పనికి మాలింది, పనికి మాలిన యాక్సెంట్ తోటే. ఇప్పుడు పని చేద్దామా మనం? బాగా ఆకలేస్తుంది, దాని పని చూద్దాం. యాక్చువల్లీ నేను ఇప్పుడు చేయి కడుకుని వస్తాను, మీరందరూ తినడం స్టార్ట్ చేయండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? నేను నీ ప్రశ్నకి జవాబు చెప్పడానికి వచ్చాను. ఏం ప్రశ్నకి? అది నువ్వు నన్ను అడిగావుగా ఇందాక, నువ్వు ఇలాంటి పనులు చేయడం చూసి నాకు ఎందుకు బాధగా అనిపించిందని. అయితే జవాబు చెప్పండి. నాకు బాధగా ఎందుకు అనిపించిందంటే, ఎందుకు? యాక్చువల్లీ నాకు బాధగా ఎందుకే అనిపించింది ఎందుకంటే నాకు తెలిసి విషయం చెప్పాలని కానీ చెప్పలేకపోతున్నాను. ఏంటది? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నేను అబద్ధం వినాలని అనుకోవడం లేదు, నిజమే చెప్పండి. అయితే విను. నాకు నీ నీ చున్నీ చున్నీకేమైంది? అది ఇలాగే ఉంటుంది కదా. చున్నీ ఇలా కాదు ఉండాల్సింది తెలుసా? ఏంటి? ఇలా. ఒక్క నిమిషం, ఈ జుట్టు ఇప్పుడు బాగున్నావు. ముందు హెల్పర్లా కనిపించావు, ఇప్పుడు మాత్రం భార్యలా కనిపిస్తున్నావు. ఏంటి?
అంటే భార్య టైప్ లో అనిపిస్తున్నావు. భార్య అయితే ఇలాగే ఉంటుంది కదా. ఎవరికి? భార్య టైప్. నానమ్మా నానమ్మా అమ్మమ్మ? అక్కడ. ఓ అరే, నానమ్మా. ఒక్క నిమిషం ఆగండి. నేను ఆల్రెడీ విన్నాను, కానీ ఇంకొకసారి మీ నోట్ నుండి వినాలనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ టైం చెప్పేది భయంతో కాదు, పూర్తి హక్కుతో. మీ భార్యనే కదా, మిస్సెస్ అభిషేక్ ప్రేమ్ మెహ్రా. కానీ కానీ రేపు ప్రజ్ఞా, వస్తున్నానమ్మమ్మా. అంత విచిత్రమైన పద్ధతులు. అబ్బాయి అమ్మాయి ఫ్యామిలీలు కలిసి పెళ్ళైన తర్వాత డిన్నర్ చేస్తారు. మన ఇంట్లో ముందే అవుతుంది. ఇలారా. అదేంటంటే పెళ్ళవుతుందో లేదో తెలీదుగా. అదే వాళ్ళు అనుకున్నారు, పెళ్ళైన ఆనందంలో డిన్నర్ చేద్దామని. హ్మ్. అర్థమైందా? అది అదే అసలు నిజమేలే. సంగతి. తిను తిను. ప్రజ్ఞ, నువ్వు అక్కడ ఒక్క చోట నిలబడి ఏం చేస్తున్నావు? ఇటు కూడా వచ్చి మామ్కి భోజనం సర్వ్ చేయి. అంటే యాక్చువల్లీ ఈ రోజు భోజనాలు ఏర్పాటు చేసింది నువ్వే కాబట్టి నువ్వే సర్వ్ కూడా చేయాలి కదా. ఏం డిష్ ఇది? షాహీ పన్నీర్. షాహీ పన్నీర్. పన్నీర్ ఏమంత ఎక్కువగా లేదు. ఇదేంటి? పాలక్ పన్నీర్. పాలకూర ఫ్రెష్ది కదా ఏంటి? ఐ మీన్ కలర్ ఏదో డిఫరెంట్ గా ఉంటే ఐ థింక్ నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా. మామ్, నువ్వు ఇది తింటావా లేకపోతే ఏమైనా తెప్పించుకుంటావా? ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్, దట్ ఫైన్. ష్యూర్. ఓకే, ఇది సర్వ్ చేయి. అరే అరే, జాగ్రత్త, బౌల్ నుంచి బయటపడుతుంది. అమ్మమ్మ, మీరేమి తినలేదేంటి? షాహీ పన్నీర్ వేసుకోండి. ఇది స్పెషల్ గా మీకోసమే చేశాను. మీకు వంటలు ఎలా అనిపించాయి? చాలు ప్రజ్ఞ, చాలు. చాలా రుచిగా చేసావు వంటలు. ఈ ఇంట్లో ఇలాగే వంటలు చేయాలి. ఇక మేమందరం కూర్చుని తినాలి. నీ చేతిలో ఎంత మహత్యం ఉంది. భగవంతుడి దయ వల్ల నువ్వు ఈ ఇంట్లో ప్రతిరోజు ఇలాగే వంట చేయాలి. మేం రోజు ఇలాగే తినాలి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పప్పు వేస్తారా? ఏ స్కెచ్ వేశారు ప్రజ్ఞకి? సెక్రటరీని కాస్త నౌకర్ని చేశారు. ఇంకా ఇంకా కొంచెం. ఇంకా కొంచెం. ఇంకా కొంచెం. ఇంకా కొంచెం. ఏం చేస్తున్నారు మీరు? సారీ. సారీ సారీ, అది నేను నేను టిష్యూ టిష్యూ నేను శుభ్రం చేస్తాను. హరి, ఇట్స్ ఓకే, నేను చేసుకుంటాను. వద్దు, నేను చేస్తాను. నువ్వు బాగు. నాకివ్వు. నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా, వెళ్ళు.
అబే నేను టిష్యూ బాలేదు. ఒక్క నిమిషం, నేను తుడుచుకుంటాను. ఇట్స్ ఓకే. అబే నేను చేస్తాను. చాలే, కొద్దిగే పడింది. ఆ ప్రజ్ఞ చేస్తున్నప్పుడు ఏమీ అనలేదు. నేను చెయ్యబోయగానే చాలే అంట. ఆ ప్రజ్ఞ నేను అరే ఏంటి మీరెందుకు ఆగారు? మీరు భోంచేయండి. ఎందుకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉందా అక్క? నా ఉద్దేశం ఎందుకంత ఉప్పు తినిపించడం అని. ఇప్పుడు వీళ్ళందరూ స్వీట్స్ తింటారంట. ప్రజ్ఞ వెళ్ళేందుకు ఆ స్వీట్స్ తీసుకురావడానికి.